హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ భూమి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? గుడ్, ఫెంటాస్టిక్. ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. సార్, ఇప్పుడు మీకు 30 సంవత్సరాల అనుభవం రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. మీరు ఎంతోమంది రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ని తయారు చేశారు. 10,000కు పైగా రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ చేశారు. అసలు రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మెయిన్గా మనకు రియల్ ఎస్టేట్ రంగం చూసుకుంటే ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళకి లీడ్స్ ఎలా జనరేట్ చేయాలనేది ముఖ్యమైన విషయం. సో దాని గురించి మీ మాటల్లో. ఇవన్నీ నువ్వు $1 million క్వశ్చన్లు అడుగుతావు మమతా. ఎందుకంటే నువ్వు అడిగిన క్వశ్చన్కి నాకు 10 నిమిషాల్లో మీరు స్టిపులేటెడ్ టైం ఇస్తారు. ఆ టైంలో చెప్పాలంటే ఫాస్ట్ ట్రాక్ క్రాష్ కోర్స్ చేయాల్సి వస్తుంది. బికాజ్ వితౌట్ పేమెంట్ సార్. వితౌట్ పేమెంట్, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, సో రియల్ ఎస్టేట్ అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. రాజకీయానికి, రౌడీజంకి, రియల్ ఎస్టేట్కి అర్హత ఏం అవసరం లేదు. వాడికి ఒకటే అర్హత ఉండాలి, కడుపులో మంట ఉండాలి. అంటే వినడానికి ఈ వర్డ్ బాగోదు కానీ ఫైర్ ఇన్ ద బెల్లీ. అదర్వైజ్ యువర్ బెల్లీ విల్ బి ఇన్ ఫైర్. రోడ్డు మీద పడతారు. మనిషి రోడ్డుని పట్టడం సినిమా తీశాడు ఇప్పుడు మనం చిన్నప్పుడు. అప్పుడు మీరు నేను పుట్టలేదేమో. సో నేనేమంటానంటే రియల్ ఎస్టేట్ చేయాలంటే, డబ్బు సంపాదించాలి అంటే రియల్ ఎస్టేట్కి రావాలనుకుంటారు. అది ఒక సర్టన్ వరకే కరెక్ట్ పర్సంటేజ్. ఎందుకంటే ఏది ఉట్నే రాదు. మన లలిత జ్యువెలర్స్ కిరణ్ గారు చెప్తారు డబ్బులు ఊరికే రావు. అవును. సో అయితే అందరూ ఏంటంటే రియల్ ఎస్టేట్ చేరగానే డబ్బులు వచ్చేస్తాయి అనే ఒపీనియన్లో చాలామంది ఉన్నారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే నేను 10,000 అన్నారు, నేను 11,000కి రీచ్ అయిపోయినాడు. 11,000 నుండి అబోవ్ రీచ్ అయిన ఫిగర్. ఎవ్రీ మంత్ బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ వస్తూనే ఉంటుంది. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్, రియల్ ఎస్టేట్ నేర్చుకోవాలి. మీరు ఏమంటే సక్సెస్ కావాలంటే ఏం కావాలి అంటున్నారు. రియల్ ఎస్టేట్లో స్టిక్ అవ్వాలంటే ఫస్ట్ ఏంటంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. నెవర్ గివ్ అప్ అంటే మనం 1 నెల చేసి 2 నెలలు చేసి 3 నెలలు చేస్తే రాదండి. ఎందుకు రాదన్నది అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఫస్ట్గా మీరే జాయిన్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ యూ విల్ టేక్ 3-4 months టు అండర్స్టాండ్ ది టెర్మినాలజీ ఆఫ్ రియల్ ఎస్టేట్ మినిమం. తర్వాత ₹1 కోటి కస్టమర్ మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, రాగానే మీరు చూపించగానే కొన్నాడు. ఫస్ట్ మీరు వస్తారు, తర్వాత మీ హస్బెండ్ వస్తారు, తర్వాత మీ చుట్టాలు వస్తారు, మీ అమ్మగారు, మీ నాన్నగారు, తర్వాత మీ వెల్ విషర్, మీ వాస్తు, మీ బ్యాంక్ లోన్, ఇంకా రకరకాలు వాల్యుయేషన్. సో ఇవన్నీ కూడా ఎవ్రీ వీకెండ్లో చేసుకుంటారు. అంటే ఇది ఒక 3-4 నెలల పరిస్థితి. ₹1 కోటి పెట్టాలనుకుంటే మినిమం 3-4 నెలల నుండి మినిమం డెసిషన్ తీసుకుంటారు. సో మీరు నేర్చుకోవడానికి 3-4 నెలలు, డీల్ చేయడానికి 3-4 నెలలు, డబ్బులు మీ కమిషన్ రావడానికి 2-3 నెలలు. సో ఈ హోల్ 6 months to 1 year అనేది ఒక మినిమం రిక్వైర్డ్ పీరియడ్. ఒక్క ప్రాపర్టీ గురించి, ఒక ప్రాపర్టీ తర్వాత పికప్ అవుతుంటుంది. అంటే రోజుకి మనం ఎన్ని గంటలు వర్క్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. 10 గంటలు చేస్తాము, 12 మినిమం. నా సక్సెస్లో నేను చూసినట్టు నేను 12 to 14 hours స్టార్టింగ్లో చేసేవాళ్ళం పర్ డే. 12 to పొద్దున 7 గంటలకు వెళ్తే రాత్రి 10-9 సీనియర్ ల్యాబ్ కూలోళ్ళ క్యారేజ్ పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం. సో ఆ కమిట్మెంట్ ఇప్పుడున్న జనరేషన్లో కనిపించట్లేదు. మేము రోజుకి 60 నుండి 80 కిలోమీటర్ 100 కిలోమీటర్ పర్ డే తిరిగేవాళ్ళం వెహికల్ మీద. ఫోన్లు లేవు, మొబైల్స్ లేవు, అప్పుడు కమ్యూనికేషన్ చాలా తక్కువ, సోషల్ మీడియా లేదు. బట్ అప్పటికి వీ మేడ్ ఏ గుడ్ మనీ. అప్పుడుకున్న స్థాయిలో మేము బాగానే చేసాం. సో ఇక్కడ నుంచి చెప్పేది ఏంటంటే నెవర్ గివ్ అప్ అనేది మనం జరగానే డబ్బుల్లోనే తెలుసు. పేషెన్స్ లెవెల్. పేషెన్స్ అంటే మీకు ఆ ఓపిక, నేర్పు, తీర్పు, ఓర్పు, ఈ 3 చాలా స్ట్రాంగ్ పదాలు. చాలామంది ఏమంటే మీరు రియల్ ఎస్టేట్ చేస్తే కోట్లు సంపాదించు అంటారు. అది నేను ఒక ఎపిసోడ్ కూడా వేరే ఛానల్లో మాట్లాడాను. ది బిగ్గెస్ట్ లై టోల్డ్ బై సీనియర్ రియల్టర్ టు జూనియర్ రియల్టర్ అంటే మీరు డబ్బు సంపాదించేస్తారు రాగానే. తప్పది, 100% రాంగ్. నా దగ్గర ట్రైనింగ్ వచ్చినప్పుడు కూడా డబ్బులు కట్టేవాడినల్లా ట్రైనింగ్ తీసుకోను నేను. రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీకి ఫౌండర్ అండ్ CEO. దానికి ఒక మినిమం ఎలిజిబిలిటీ ఉండాలి. అసలు వీడు సంపాదిస్తాడా, సంపాదించుకోలేడా, దీనికి సూట్ అవుతాడా లేదా. రియల్ ఎస్టేట్ అందరు కప్ ఆఫ్ టీ కాదు. చాలామంది చెప్తారు లేడీస్ చేయొచ్చు, జెంట్స్ చేయొచ్చు, ఉమెన్ చేయొచ్చు. బట్ వాళ్ళకి చేయాలనే తప్పని ఉండాలి. ఇప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే మీరే ఫస్ట్లో రియల్ ఎస్టేట్ కొద్దిగా నర్వస్ ఉండే. నవ్ యూఆర్ నవ్ కంఫర్టబుల్. ఎందుకంటే మీకు అర్థమవుతుంది మనం మీరు చాలామంది స్పీకర్స్తో మాట్లాడతారు, నాతో మాట్లాడే యూ నో వాట్ ఈస్ ది డిఫరెన్స్. సో నేను అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్కి కమిట్మెంట్ కావాలి, డెడికేషన్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, క్లారిటీ కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి. ఫస్ట్ మీరు నమ్మాలి. చాలామంది మనం నమ్మం.
మనం అయితే కొనం, కానీ మనం మమతాతో కొనిపించాలని ట్రై చేస్తాం, ఫెయిల్ అవుతాం. ఈ ఐటమ్, ఈ ప్లాట్ కానీ, ఈ ప్లాట్ కానీ, ఈ ఇల్లు కానీ మనం అయితే కొంటామా? అసలు నేను కొన్నప్పుడు నీకు మార్కెట్ చేయడం అనేది ఫూలిష్నెస్. యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ బిలీవ్ ది ప్రోడక్ట్. చాలామంది మనం కంపెనీ కోసం చేస్తాం, రాంగ్. మన కోసం మనం చేసుకోవాలి. నన్ను ఫ్రీక్వెంట్గా చాలామంది యాంకర్స్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మీ కాంపిటీషన్ ఎవరైనా? నా కాంపిటీషన్ లేదు, నాకు నేనే కాంపిటీషన్. నా రికార్డ్స్ నేను ఎరగొట్టుకుంటేనే వస్తాను. దేర్ ఇస్ నో అనదర్ సేమ్ డాక్టర్ నంది రామేశ్వరం ఇన్ ద మార్కెట్. డాక్టర్ నంది రామేశ్వరం ఈజ్ వన్ అండ్ ఈ విల్ బి వన్. దట్స్, నేను గత ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను, చూస్తున్నాను, జరుగుతున్నాయి. దాదాపు 500-600 వీడియోలు ఉన్నాయి. ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ స్పీకర్ హ్యావ్ సో మెనీ వీడియోస్ ఇన్ రియల్ ఎస్టేట్, బికాజ్ పబ్లిక్ ఈజ్ యాక్సెప్టింగ్, సపోర్ట్ చేస్తున్నారు, నన్ను హాయిగా ఇన్స్పైర్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, కొత్త వీడియోలు చేయమంటున్నారు. ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్ప్రెడింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్. పబ్లిక్ షుడ్ నాట్ గెట్ చీటెడ్ విత్ ఎనీ ఆఫ్ ది డెవలపర్స్ ఆర్ ఏజెంట్స్. నా మెయిన్ ముఖ్య ఉద్దేశం, మందిని లీడర్స్ని తయారు. చాలామంది ఏమంటారంటే లీడర్స్ అనేది అందరూ లీడర్స్ కాలేరండి. 100 మంది జాయిన్ అయితే 10 మంది 15 మంది లీడర్స్ అవుతారు. ఐ డోంట్ టెల్ 90% విల్ బికమ్, బికాజ్ వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఉండదు. రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఏ 100-meter డాష్, నాట్ ఏ PT ఉషా రన్నింగ్ 100 meters. నో, ఇట్ ఈస్ ఎ మ్యారథాన్. అంటే ఎంత లాంగ్గా ఉంటే, ఎంత ఎక్కువ కాలం ఉంటే అప్పుడు నీకు అంత డెడికేషన్ కావాలి, అంత డబ్బులు వస్తుంది. మీకు ఎంత కావాలంటే, రియల్ ఎస్టేట్ ఇస్ వన్ ఫీల్డ్, యూ కెన్ ఫిక్స్ యువర్ అమౌంట్. బిగ్గెస్ట్ పాసిబిలిటీ ఇందులో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు చాలామంది. సో మీరు ఎంత సంపాదించుకోవాలి మీరు డిసైడ్ చేసుకోవాలి, ఎంత కష్టపడితే అంత. నాకు తెలిసిన కొంతమంది హౌస్ హోల్డర్స్ ఉన్నారు, అడుగుతారు ఏంటంటే, నువ్వు చెక్ రాస్తావా, చెక్ ఇస్తావా అని. సో ఆ ఒక్క లైన్లో చాలా మీనింగ్ ఉంది. చెక్ ఇవ్వడం అంటే యూ షుడ్ బికమ్ ఏ ఓనర్, చెక్ తీసుకోవడం అంటే విల్ బికమ్ ఎన్ ఎంప్లాయీ. ఇప్పుడు ఇక్కడ మీరు యాంకర్గా ఎంప్లాయీ అంటే యువర్ ఎంప్లాయీ, యూ గెట్ ఎ చెక్. సపోజ్ యూ ఓపెన్ ఏ ఛానల్, యూ స్టార్ట్ గివింగ్ చెక్స్. సో దానికి దీనికి ఆస్మాన్ జమీన్ కా ఫరక్, భూమి ఆకాశం. ఎందుకంటే చెక్కులు రాసివ్వాలంటే ఎంతో గట్స్ ఉండాలి. 100 మందిని 200 మంది 300 మంది మెయింటైన్ చేయాలి. మీ యూట్యూబ్ ఛానల్స్ నేను చూసాను, 200 300 500 మంది ఉన్నారు ఎంప్లాయీస్. సో మేనేజ్ చేయడం అనేది నాట్ ఏ ఈజీ టాస్క్. సో ఫర్ దట్ యూ షుడ్ హ్యావ్ అన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్. దానికి లేడీయా, జెంటా, ఓల్డా డజంట్ మేక్, యంగ్స్టర్స్ ఆర్ ఆల్సో మేకింగ్ బిజినెస్ ఇన్ ఎ నైస్ వే. సో కమింగ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్లో, అండ్ నేను చెప్పిందంటే హానెస్టీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, టైం సెన్స్ ఉండాలి, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి. సో మా ట్రైనింగ్లో ఇచ్చే ప్రత్యేకత చాలామంది అడుగుతారంటే, చాలామంది థియరీ మీద ఫోకస్ చేస్తారు. థియరీ మీరు గూగుల్ చేస్తూ వస్తుందండి. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్, ప్రాక్టికల్గా ఉండదండి. నేను ఇచ్చే దాంట్లో 30-40% థియరీ ఉంటుంది, 70-60% ప్రాక్టికల్ ఉంటుంది. సో ప్రాక్టికల్ అంటే నువ్వు నిజంగా ఏజెంట్ అయితే ఏం చేస్తాననేది అక్కడ సినిమా చూపిస్తాం, మేము లైవ్లో చూపిస్తాం. మీరు ఏజెంట్గా ఏం తప్పులు చేస్తున్నారు, ఎలా కరెక్ట్ చేసుకోవాలి. వీఆర్ నాట్ హియర్ టు పాయింట్ అవుట్ యువర్ మిస్టేక్, వీఆర్ హియర్ టు అంటే కరెక్ట్ యువర్ మిస్టేక్స్ అండ్ మేక్ యూ కంఫర్టబుల్. ఒక స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలామంది చెమటలు పడుతుంది. సో ఒక స్టేజ్ మీద మాట్లాడినప్పుడు అంత రాదు, కానీ నేను అవకాశం ఇస్తాను నాకు ట్రైనింగ్ ప్రోగ్రాంలో. మీరు ముందు మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు జడ్జ్ చేస్తారు మిమ్మల్ని, ఒకప్పుడు మీరు జడ్జ్ అవుతారు ఇంకొక ఆయనకి. సో దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నేను ఇక్కడ ఒకటి డాక్టర్ నంది రామేశ్వరరావుతో మాట్లాడి కన్విన్స్ చేయగలిగితే 100 మందిని కన్విన్స్ చేయగలడు. నేను నా కుడికన్నా ఎడంకన్నా నమ్మదు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ మీ. మీరు ఎన్నైనా చెప్పండి స్టోరీస్, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. సో ఈ మినిమం డెస్టెన్స్ ఉండదండి చాలామందికి. మెయిన్ ఇందులో కావాలి, నేను ఏజెంట్ అయినా చెప్పుకునే గుండె ధైర్యం ఉండాలండి. చాలామంది ఆ ధైర్యం, నేను మమత బ్రోకరా, నేను బ్రోకర్ ఏంటి? అసలు అమెరికాలో బ్రోకర్ అంటే చాలా పెద్ద టర్మ్. ఇండియాలో కూడా మారుతుంది. ఇంత గత 10-15 years లాట్ ఆఫ్ చేంజ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టెల్ దట్ ఐఎమ్ అన్ ఏజెంట్, ఐఎమ్ ఏ కన్సల్టెంట్, ఐఎమ్ అడ్వైజర్, డోంట్ జాయిన్ రియల్ ఎస్టేట్. అది మీరు మీ ఫ్యామిలీలోనే ఉందండి. మీ ఫోన్లో 2000 కాంటాక్ట్స్ ఉంటే ఆ 2000 కాంటాక్ట్ 20 డీల్స్ అవుతాయి. ఎలా అవుతాయని మేము ట్రైన్ చేస్తాం. హౌస్ వైఫ్స్ ఎంతోమంది ట్రైన్ చేశాను, ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. సో దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ కోట్లలో లక్షలు అక్కర్లేదు. మీకు మీ టైము, మీ కనెక్ట్స్, మీ ఐక్యూ, మిగతా బిజినెస్ ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఎనీబడి కెన్ కమ్ అండ్ అప్రోచ్ మీ. బేసిక్ ట్రైనింగ్ తీసుకోండి. తర్వాత నెలకి మీరు డిసైడ్ చేసుకోండి, 1 లక్ష కావాలా, 2 లక్షలు కావాలా, 3 లక్షలు కావాలా. 1 లక్ష నుండి 10 లక్షల వరకు పాసిబిలిటీస్ దేర్, డిపెండింగ్ ఆన్ యువర్ ఐక్యూ లెవెల్స్, యువర్ టైం స్పెండింగ్. మీరు ఎంత టైం దీనికి స్పేర్ చేయగలరు. పార్ట్ టైం చేస్తారా, ఫుల్ టైం చేస్తారా? ఈ రోజులో గవర్నమెంట్లో ఒక IAS ఆఫీసర్ అంత కష్టపడి రాస్తే ₹1,00,000 శాలరీ రావట్లేదు దానికి. మరి దీనికి ఎంత కష్టపడాలంటే, మీకు 5 లక్షలు కావాలంటే డబ్బులు ఊరికే రావు కదా. సో బట్ ది మోస్ట్ ఈజియెస్ట్ డిపార్ట్మెంట్ సెగ్మెంట్ టు ఎర్న్ మనీ.
ప్రొవైడెడ్ యువర్ హానెస్ట్, యువర్ ట్రాన్స్పరెంట్, యువర్ ఇంటిగ్రిటీ ఈజ్ దేర్. కస్టమర్ దగ్గర బ్రోకరేజ్ తీసుకోవాలని ఇంటెన్షన్ ఉండకూడదు. బ్రోకరేజ్ షుడ్ బి యువర్ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్. చట్టం దాని పని అయితే చేసుకెళ్ళిపోతున్నట్టు మీరు సర్వీస్ ఇస్తూ ఉంటే మనీ అలాగ వస్తూనే ఉంటుంది. చాలామంది ఇక్కడ మనీ వెనకాల పడతారు, మనీ మీ వెనకాల పడాలి. ద లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు ప్రేమించే అమ్మాయి కంటే నిన్ను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకో అని. అది మేల్ అయినా ఫీమేల్ అయినా చాలా వరకు లైఫ్లో సక్సెస్ అవుతాయి. అంటే ఇందులో ఎవరు చెడ్డవాళ్ళ మంచి వాళ్ళని కాదు, నార్మల్ ప్రాక్టీస్ అది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు పనిచేసే వృత్తిని ఒక ప్రొఫెషన్, ఒక ఆ సీట్లో కూర్చున్నట్టు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరు ఏజెంట్ అంటే పనికిరానాడు, ఎందుకు పనికిరానాడు కాదు. ఓకే. సో మరొక ఎపిసోడ్ ఇంకా దీన్ని డీటెయిల్డ్గా చెప్తాను.